కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మాదిగల అమ్మాయికి పెళ్ళి అవుతుంటే మాల సోదరులు చెడగొట్టడం, మాల సోదరుల అమ్మాయిలకి ఎక్కడికైనా పెళ్ళి అయితే పెళ్ళి కుదురుతుంటే ఈ మాదిగలు వెళ్ళి దాన్ని చెడగొట్టడం, అట్లా అట్లా ఒక రకమైన వివాదాలు, ఇంటికి వెళ్ళి తిట్టుకోవడం, కులాల ప్రకారం తిట్టుకోవడం, ఇలా అంతా జరిగిపోయిందండి. ఒకసారి మీరు చెప్పండి, ఈరోజు నరుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయారు దళిత సోదరులు అంటే, అన్నదమ్ముల్లా బతికేటోళ్ళు. ఈ సెర్చి, ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠ వాళ్ళు బతకడం కోసం ఎంత దారుణమైన చేస్తారు. నిన్న మొన్నటి వరకు అగ్రవర్ణాల్ని దళితుల్ని వేరు చేసి బ్రిటిష్ వాడి తెచ్చినటువంటి రూలు, విభజించు పాలించు సిద్ధాంతం ఏదైతే తెచ్చాడో ఈ మత మార్పిడి ముఠాలు చాప కింద నీరులా విస్తరించి కులాల మధ్య సిచ్చు పెట్టి, భార్యాభర్తల మధ్య సిచ్చు పెట్టి, కుటుంబాల మధ్య నిప్పులు పోసి వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం ఏదైతే రాజకీయం చేశారో ఈరోజు అదే రాజకీయం దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 2-3 వర్గాల మధ్య